317 జీవో రద్దు చేయాలని వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయ గవర్నమెంట్ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి గాంధీ భవన్ వద్ద ఇవాళ గాంధీ జయంతి రోజు బతుకమ్మ మొదటి రోజు అయిన ఈరోజు చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలు అవుతుంది, ఇంతవరకు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. 317 జీవోను రద్దు చేయలేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇదే విధంగా కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు ముందుకు పొడిగిస్తాం, రేపటికి వాయిదా వేస్తామని చెప్పేసి అంటున్నారు. మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు సార్? రేపు వాయిదా వేస్తామని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి 317 జీవో అర్ధరాత్రి ఒక భూకంపంగా వచ్చేసి మా కుటుంబాలని మా మా జీవితాలని చిన్న భిన్నం చేసినటువంటి రోజు అది. ఆ రోజు మేము మా స్థానిక జిల్లా నుంచి మేము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు నెట్టివేయబడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజు పోను 130 రాను 130 అంటే 260 కిలోమీటర్లు బైక్ల మీద పోతున్నాం. ఎందుకంటే సమయానికి బస్సులు లేక మా పరిస్థితి. మరి ఒక 3 సంవత్సరాల నుంచి మేము బైక్ల మీద ప్రయాణిస్తున్నామంటే చూడండి మా మెడలు మా వెన్నుపూసలు ఎంత ఇదవుతుంది. ఇంత దూరంకి వెళ్ళి ప్రయాణం చేసి పోయి మా పిల్లలకు మేము ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం? ఇవాళ నేను ఒక మగవాడినిగా నేను చెప్తున్నా, మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అక్కడ ఉండాలా, వాళ్ళ భార్యాభర్తల్ని వదిలేయాలా, లేకుంటే వాళ్ళ పిల్లల్ని వదిలేసి వృద్ధ తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎట్లుంటారు? ఈ కొంచెమన్నా ఇప్పుడు ఓట్లేసి మిమ్మల్ని అందలం ఎక్కిస్తే మమ్మల్ని అధపాతాలకు దొక్కడానికే మీరు అయినట్టు ఈ ప్రతి ఒక్కరు అట్లే చేస్తున్నారు. మేము కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమం బట్టలు చింపుకున్నాం, ఉద్యమాలు చేసినాం, రోడ్ల మీదకి వచ్చినాం. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమము తారాస్థాయికి తీసుకుపోయి ఇవాళ మిమ్మల్ని అందలం ఎక్కిస్తే మమ్మల్ని పాతాళ లోకానికి దొక్కి మా కుటుంబాలు చిన్నభిన్నం చేసినాం. మళ్ళీ ఏమైందిరా అంటే మేము ఇవాళ మీకు స్థానికత ఇస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ అన్న, మరి మీరు అన్ని హామీలు ఎలక్షన్ల ముందర ఇచ్చే హామీలాగా దీన్ని చెయ్యకండి. చేస్తే పుట్టగతులు ఉండేవి. ఇవాళ మేము రోజు దినదిన గండంగా గడుపుతున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమము జరుగుతున్నప్పుడు తాత్సారం చేస్తే ఏమైంది? వందల వేల మంది ప్రాణాలు కోల్పోయి అమరులైళ్ళు. మరి వాళ్ళ ప్రాణాలకు ఇవాళ ఏమైంది? వేరే ప్రభుత్వం వచ్చింది, ఆ పాయింట్నే తీసుకొని వేరే ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు మీరు ప్రాణాలకు దూరం ఉన్నారు. మరి ఇవాళ మేము బట్టలు చింపుకొని మీరు మేనిఫెస్టోలో పెడితే మేము అందరం కలిసి మేము ఓట్లేసి మేము మా అత్తోరు కుటుంబాలు, మా తల్లిగారు కుటుంబాలు, ఈ విధంగా మాకు సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కనీసం దాదాపు ఒక 100 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మీరు ఇవాళ కూడా 8 నెలలు కమిటీ వేసి తాత్సారం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు గండంగా ఇవాళ మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్తే ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఏ కారోడు వచ్చి కొడతాడో, ఏ లారోడు వచ్చి కొడతాడో, ఏ బస్సోడు వచ్చి కొడతాడో, ఏడ స్లిప్ అయి పడతామో, ఏడ నెత్తిరి వల్ల కొడతామో, ఏ విధంగా మేము ప్రాణాలతో ఇంటికి రావాలని మా వాళ్ళు పూజలు వ్రతాలు చేస్తున్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితులు, నరక యాతన. మరి ఇన్ని రోజులు ఇంకా మీరు ఏసీ రూములలో కూర్చొని ఏం కాకలేదు అనుకుంటారు? కాకలేదు కాదు, ఇలా మేము చచ్చిపోతున్నాం మా ప్రభు. ఇవాళ 34 మంది చచ్చిపోయారు తెలంగాణ ఈ 317 జీవోతో. ఈ పాపం ఎవరిది? ఇంకా మీరు పాపం కట్టుకోకండి. మీరు గొప్పగా ఇవాళ యూత్ డైనామిక్గా ముఖ్యమంత్రి అయి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మాట ఇస్తే మడమ తిప్పేది లే అనే ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా మాట ఇస్తే మడమ తిప్పడు రేవంత్ అన్న అని పేరు నిలబెట్టుకో అన్న. నీకే పేరుంటుంది. మా ఇంట్లో మా కుటుంబాలలో మేము మీ పెద్ద ఫోటో పెట్టుకుంటాం దేవుళ్ళ. అంతేగాని మేము మళ్ళీ మీ మీద కూడా ఉద్యమాలు చేసే విధంగా వేసుకోకన్నా. ఇవాళ రోడ్డు మీద వచ్చినామన్నా మేము పాఠాలు చెప్పేటోళ్ళం. ఇవాళ మేము ప్రభుత్వం అంటే మా ఉద్యోగ యంత్రాంగము, ఉపాధ్యాయ యంత్రాంగం మేము పనిచేస్తే మీ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు. మేము పని చేయకపోతే ప్రభుత్వం పనిచేయనట్టే. కాబట్టి దయచేసి పెన్ డౌను లేదా ఇంకేదో ఇంకా పెద్దది రాకముందే తొందర ఆ కేబినెట్ సబ్ కమిటీ మంత్రులకు, చైర్మన్ గారికి, పొన్నమన్నకి, శ్రీధర్ బాబుకి, దామోదర్ రాజ నరసింహ గారికి అందరికీ చెప్పి మీరే లీడ్ తీసుకొని తొందర రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి తొందర ఇప్పిస్తే నువ్వు దేవుడు అవుతావన్నా. ముఖ్యమంత్రి అన్నా నువ్వు దేవుడు అవుతావు, 10 కాలాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు. కాబట్టి నువ్వు తొందరగా మాకు మమ్మల్ని నరక కూపంలోకి వెళ్ళి లాగి మా స్థానికతకి ఇయ్యన్నా, ప్లీజ్ అన్నా.
అన్న ఇప్పుడు చాలా రోజుల నుంచి మీ కమిటీలు అని చెప్పేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఇదే మాటలు చెప్పుకుంటూ ఇక్కడికి దాదాపు 10 నెలలు అవుతుంది. ఇదే విధంగా కొనసాగుతా అనుకుంటున్నారా? మీ స్థానికత మీకు దక్కుతా అని ఎంతవరకు హోప్ పొందుతున్నారు? ఇవాళ నేను 50 మంది మీ పిసిసి మన ఏంది లోపలికి వెళ్ళిన కమిటీతోటి మరి మహేష్ కుమార్ గౌడ్ అన్న కానీ, ఇవాళ కొండ సురేఖ మేడం గారు కానీ, ఇవాళ పొన్నమన్న గారు కానీ, వాళ్ళతో మాట్లాడడానికి బల్మూరి వెంకటన్న గారు అందరూ వాళ్ళు మమ్మల్ని పిలిస్తే 50 మంది వెళ్ళినాం. దాంట్లో నేను ఒకరిని. దాంట్లో నేను చెప్తున్నా, ఒకటి మాకు కొంతలో కొంత ఊరటనిచ్చే విషయం ఏం చెప్పిండంటే, గాంధీ భవన్లో గాంధీ మహాత్ముని ఈ పండగ రోజు, జయంతి రోజు ఇవాళ నేను మాటిస్తున్నా, మీరు ఖచ్చితంగా 317 జీవో వాళ్ళకి స్థానికత ఉంటుంది, మేము ఇస్తామని అన్నాడు. ఈ మాట కూడా చూద్దాం ఎన్ని రోజులు సమయము, ఎంత సమయం తీసుకుంటే అంత మా ప్రాణాలు పోతున్నాయి. ఎన్ని ప్రాణాలు పోయేదాకా చూస్తారో చూస్తాం. కానీ వీళ్ళు మీరు మాట ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అధికారులేమో మీకు ఎట్లా వస్తాయి స్థానికతలు అంటున్నారు. మరి అధికారుల ప్రభుత్వం, 5 నాయకుల ప్రభుత్వం, అది కూడా ఆలోచించి మరి పొన్నమని ఇలా గట్టిగా అయిపోయింది. అధికారుల ప్రభుత్వమా, మా రాజకీయ నాయకుల ప్రభుత్వమా, మేము ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎందుకు వేయరు? మేము చెప్తున్నాం, మేము స్థానికత ఇస్తాం అంటున్నాం, ఇస్తాం అన్నారు. ఆ మాట కొంచెం ఊరటనిచ్చింది. రేపు దామోదర్ రాజనరసింహ గారు గౌరవ మంత్రివర్యులను కలుస్తాం. మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఆయన గారు రేపు మాకు మంచి తీపి కబురు చెప్తారని అనుకుంటున్నాం. చెప్పకపోతే మాత్రం నిజంగా మేమందరం ఆత్మాహుతి చేసుకుంటామా, ఎట్లనే చచ్చిపోయేది ఉన్నది. రేపు ఎల్లుండి పోయి లారీ కింద పడే బదులు సపోగా ఈడన్ను ఉంటే ఒక పేరన్న వస్తుంది కదా, అంతే నలుగురికి లాభం అవుతుంది కదా. మేము పెట్రోల్ డబ్బాలు తీసుకోమంటావా, ఏం చేయమంటావా వేస్తాం. కానీ రేపు తీపి కబూరు ముఖ్యమంత్రి నుంచి వస్తుందా? ఇవాళ 2024 వాళ్ళ డిఎస్సి వాళ్ళకు పోస్టింగ్ ఇస్తారు, వాళ్ళకి ఇవ్వద్దు అంటలేం. పాపం నిరుద్యోగులు వాళ్ళకి ఇవ్వండి, కానీ వాళ్ళకి ఇచ్చే కంటే ఒక్కరోజు ముందు మాకు ఇవ్వండి. మమ్మల్ని స్థానికతలో ఫిట్ చేసి వాళ్ళకి ఎట్లు ఇస్తారో ఇవ్వండి. వాళ్ళ డేట్ కూడా పెంచకండి, మాకు కూడా డేట్ అంతకంటే ముందే ఇవ్వండి. మేము కూడా దసరా పండుగ చేసుకుంటాం. దయచేసి మా ప్రభు ఇవ్వండి. స్థానికత వల్ల మేము కేసీఆర్ గారి హయాంలో చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి మా స్థానికత కోల్పోయాము. కొత్త ప్రభుత్వాన్ని మేమే ఎంచుకున్నాం. ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారిని గెలుచుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే రేవంత్ రెడ్డి గారు గుర్తించాలి, మేము ఎంత సపోర్ట్ చేస్తే సీఎం పదవిలో ఉన్నాడు. మాకేమన్నాడు, 48 గంటల్లో మీకు సొంత స్థానిక జిల్లాకు పంపిస్తామన్నాడు. 48 గంటలు ఎక్కడ పోయినాయి? 7-8 నెలలకు సంవత్సరం దగ్గర కానికి వస్తుంది. కానీ ఇప్పటి వరకు గాలిలో మాటలే చెప్పుకుంటూ వచ్చారు. కానీ గాలిలో మాటల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటి వరకు కమిటీలు వేసిండ్రు, కాలయాపన చేసుకుంటూ వచ్చిండ్రు. మాకు ఓపిక నశించిపోయింది. మా పిల్లలు, మేము కుటుంబాలు ఎన్నో రకాలుగా ఛిద్రం అయిపోతున్నాయి. ఇప్పటికైనా మేము శాంతియుతంగానే ఇక్కడికి మా బాధను చెప్పుకోవడానికి వచ్చినాం. అయినా ఎంత నిర్లక్ష్య వైఖరి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ అధికారులది. నిర్లక్ష్య వైఖరికి మేము వచ్చే రానున్న కాలంలో మాట కరెక్ట్గా ధీటుగా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇది శాంతియుతం. ఈరోజు గాంధీ జయంతి రోజున మేము శాంతియుతంగా విన్నపించుకుంటాం. తర్వాత ఈ శాంతియుతంగా అనేది ఉండదు. మా ప్రాణాలు మాత్రం అందరు ముంగటనే పోతాయి. ఎట్లాగో ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ వల్లనో ఎన్నో రకాలుగా మానసికంగా మేము చనిపోయినాం. ఇక్కడ మా చావునే చూస్తాడో, మా సొంత స్థానిక జిల్లాకు పంపిస్తాడో రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. నిలబెట్టుకోవాలి.
ఎవరు చెప్పిన వినేది లేదు, ఎవరు చెప్పిన వినేది లేదు, ఎవరు చెప్పిన వినేది లేదు, ఎవరు చెప్పిన వినేది లేదు, రేవంత్ అన్న రావాలి,